మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, కుటుంబాలను, బిడ్డలను కలిగిన సమస్తమును అన్ని విషయాల్లో హెచ్చించి సమృద్ధిని దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం కొరకు చదువబడిన ఈ 3 పాఠాల్లో పాత నిబంధన వాక్యమైన సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు దైవధ్యానము కొరకు చదువుకున్నాము. ఇందులో సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహారాజు చెప్పినది ఏంటంటే, జ్ఞానమును గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆయన ఈ 9వ అధ్యాయము 10వ వచనములో ఇచ్చినటువంటి కన్క్లూషన్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని అంటున్నాడు. యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దైవ జ్ఞానము లేకుండా, ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు లేకుండా మనము ఈ లోకములో జ్ఞానాన్ని సంపాదించలేము. జ్ఞానము కావాలి అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో మనము చూస్తే 2వ భాగములో యాకోబు పత్రికకారుడు అంటాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతివారు దేవునిని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని కాదనక అందరికీ ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. సో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడిగితే దేవుడు కాదనకుండా అందరికీ కూడా జ్ఞానమును ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని యందు జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానం అనేది ఏ విధముగా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తికి దారి చూపించే మార్గమై ఉంటుంది. ఎదుటి వ్యక్తికి దారిని చూపించాలి అంటే మన చేతిలో దీపము ఉండాలి, దివిటి ఉండాలి. ఎప్పుడైతే మన చేతిలో దివిటి ఉంటుందో మనము ఆ మార్గము గుండా నడుస్తాము. మనలను వెనక వచ్చేవాళ్ళు మనలను అనుసరిస్తారు. కారణం ఏంటంటే మన చేతిలో వెలుగు ఉన్నది కాబట్టి. ఆ వెలుగే దేవుని యొక్క వాక్యము. ఈ మాటలను మనం గ్రహిస్తే ఈనాడు చదువుకున్న పత్రిక వాక్యమైన అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని మొదటి 15 వచనాల్లో చాలా సుదీర్ఘమైనటువంటి వాక్కులను అపోస్తుడైనటువంటి పౌలు పలికి ఉన్నాడు. చాలా విషయాలను గురించి అపోస్తుడైన పౌలు ఆ రోమీలకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయంలోని మొదటి 15 వచనములో ఈనాటి దైవధ్యానము కొరకు మనకు ఇవ్వబడి ఉన్నవి. అయితే చదువబడిన సువార్త వాక్యమైన మత్తయి రాసిన సువార్తను మనం గమనించి చూసినట్లయితే 9వ అధ్యాయములోని ఎన్నో వచనము నుండి ఎన్నో వచనం వరకు చదువుకున్నాం మనము. 9వ వచనము నుండి 13వ వచనం వరకు ఈనాటి దైవధ్యానము కొరకు ఇవ్వబడింది. ఇందులో యేసు ప్రభువారు చేసినటువంటి పని ఏంటంటే, తనను వెంబడించడం కోసము ఆయన ఒక వ్యక్తిని పిలిచాడు. పిలుపు, ద కాల్ ఆఫ్ మత్తయ్య. ఈయన ఎవరు? ఈయన యొక్క వృత్తిని మనం గమనించి చూస్తే సుంకమును వసూలు చేసేటువంటి వాడు, ట్యాక్స్ కలెక్టర్. ఈ సుంకాన్ని వసూలు చేసేటటువంటి వాడిలో ప్రభువు ఏమి చూచారో మనకైతే తెలియదు. కానీ యేసు ప్రభువారు అన్న మాటను బట్టి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఎందుకు ఆయనను వెంబడించాడు అంటే, ఆయనలో జీవవాక్కులు ఉన్నాయి కాబట్టి. ఆయనలో జీవవాక్కులు ఉన్నాయి కాబట్టి, ఆయన చేతిలో వెలుగు ఉన్నది కాబట్టి, యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభువారి యొక్క మాటలు విన్నటువంటి మత్తయ్య ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఎ ప్రాఫిటబుల్ జాబ్.
ఆయనకు ధనాన్ని సంపదను చేకూర్చేటువంటి ఉద్యోగం ఏంటంటే కలెక్టింగ్ ట్యాక్స్, సుంకాన్ని వసూలు చేయడము. ఈ సుంకాన్ని వసూలు చేసేది చాలామంది పోటీపడి మరి ప్రభుత్వం ద్వారా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ఆయనకు చాలా డబ్బు వస్తుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క మాటలు ఆయన హృదయములోనికి వెళ్ళి ఆయనను ప్రభావితము చేసి దానిని అక్కడే విడిచిపెట్టి తనను వెంబడించే అట్లుగా చేసింది. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏ జ్ఞానమును గురించి అయితే, ఏ భయభక్తుల గురించి అయితే సొలొమోను మహారాజు సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. 2వ భాగము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సో జ్ఞానము, వివేచన, ఈ మూడు కూడా మనుషులకు చాలా అవసరమై ఉన్నవి. జ్ఞానము, వివేచన, మూడవది తెలివి. జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. జ్ఞానవంతుడు వివేకము కలిగి ఉండాలి, వివేకవంతుడు తెలివిగా ఉండాలి. జ్ఞానవంతుడు వివేకము కలిగి ఉండాలి, వివేకము ఉన్నవాడు తెలివిగా ఉండాలి, నడుచుకోవాలి. ఈ మూడు కూడా మనం గమనించినప్పుడు కొంతమందికి జ్ఞానం ఉంటుంది, వివేచన ఉండదు, తెలివి ఉండదు. కొంతమందికి వివేచన ఉంటుంది, జ్ఞానం ఉండదు. కానీ ఈ మూడుని కూడా సంపాదించుకోవడము దేనివల్ల సాధ్యమవుతుంది అని అంటే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే ఇది సాధ్యము. ఒకవేళ కొంతమంది చెప్పుకోవచ్చు, పామరులైనటువంటి వారు, అవిద్యావంతులైనటువంటి వారు ఈ మూడును కలిగి ఉన్నారు. నిజమే. కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఉంటారు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనలను పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళదు. సుంకపు గుత్తాదారుడైనటువంటి ఆ యొక్క మత్తీయ ఈలోక జ్ఞానము, ఈలోక వివేచన కలిగినటువంటి వాడు. అంటే ప్రజలతో ఎట్లాగ మాట్లాడి సుంకాన్ని వసూలు చేయాలి ప్రభుత్వం కొరకు. రెండవది, ప్రభుత్వం కొరకు సుంకాన్ని వసూలు చేస్తూ తాను ఎట్లాగ సంపాదించుకొని ధనవంతుడు అవ్వాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను చూచి ఏమన్నాడంటే, నీవు నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంతటితో ఆగిపోలా. 2వ భాగంలో మనం చూస్తే 10వ వచనము నుండి, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ద, ఆయన శిష్యుల యొద్దను కూర్చుని ఉండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. యేసుప్రభు వారిని అయితే నిందిస్తున్నారు. జ్ఞానము లేనటువంటి వాళ్ళు, వివేచన లేనటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు. ఒకవేళ యేసుప్రభు వారు సుంకర్ల ఇంటికి వెళితే, పాపుల ఇంటికి వెళితే, మరి వీళ్ళెందుకు యేసయ్యను వెంబడించి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళారు? పరిసయ్యులు, వాళ్ళకు తెలుసు కదా అది సుంకరుల దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ పాపుల దగ్గరికి మనం వెళ్ళకూడదు అని తెలుసుకున్నటువంటి యొక్క పరిసయ్యులు, యేసు ప్రభు ఆయన వెళితే వెళ్ళాళ్లే, మనకేంటి సంబంధము, మనము దూరంగా ఉండాలి అని అనుకోవాలి కదా. అనుకోకపోగా వారు ఆ గృహములోనికి ప్రవేశించి వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అభాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దండి అని చెప్తుంది. యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. ఏ వాక్యములైతే
కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడిందో, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ కూర్చోవద్దు, ఎవరితో మాట్లాడొద్దని చెప్పిందో, యేసు ప్రభువారు ఆ ప్రదేశమునకు వెళ్ళారు. ఆ లేఖన ఆధారాన్ని బట్టి ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభువారిని నిందిస్తున్నారు. డైరెక్ట్గా అడగలేకపోతున్నారు, కానీ శిష్యులతో అడుగుతున్నారు. మీ ప్రభువు పరిశుద్ధుడు కదా, మీ బోధకుడు ఎందుకు సుంకరులతో పాపులతో కలిసి భోజనము చేస్తున్నాడు అని శిష్యులను అడిగారు. యేసయ్యని అడగవచ్చుగా. ఇఫ్ యు వాంట్ అన్ ఆన్సర్ యూ షుడ్ ఆస్క్ డైరెక్ట్లీ టు ఏ డైరెక్ట్ పర్సన్, టు ఏ కరెక్ట్ పర్సన్. ఇండైరెక్ట్గా అడగకూడదు. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడమనుకోండి, పక్క వాళ్ళతో మాట్లాడతాం. ఎదుటి వ్యక్తితో ఎట్లా మాట్లాడతాము? We speak with the person whom we don't like, not directly through somebody. We take diversion. ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళు యేసయ్యతో మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ప్రభువా, ఎందుకు నువ్వు సుంకరులతో కూర్చున్నావు, ఎందుకు నువ్వు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నావు ఎందుకు అని వాళ్ళు ఆయనను డైరెక్ట్గా అడిగి సమాధానం పొంది ఉండవచ్చు. జ్ఞానము లేనటువంటి వాళ్ళు, వివేచన లేనటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు ఆలోచించాలి కదా, ఎందుకు ఈ బోధకుడు వాళ్ళతో కూర్చున్నాడు. అది మేము కూడా అదే స్థలంలో ఉన్నాము కదా, వాళ్ళు భోంచేస్తున్నారు, వీళ్ళు నిలవబడి ఉన్నారు, తేడా అంతే. నిజంగా ఈ పరిసయ్యులు జ్ఞానవంతులు, భక్తిపరులు, తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అక్కడికి రాకూడదు. ఎప్పుడు అడగాలి వాళ్ళు? యేసయ్య ఆయన శిష్యులు బయటకు వచ్చిన తర్వాత అడగాలి. ఎందుకు ప్రభువా నువ్వు బోధకుడా వాళ్ళతో కూర్చొని భోజనం చేశావు? మేము నిన్ను నీతిమంతుడు అనుకున్నాము కదా, నువ్వు జ్ఞానవంతుడు అని మేము అనుకున్నాము కదా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవని మేము అనుకునే కదా నిన్ను అనుసరిస్తుంటే, నువ్వేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు? దే వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. వాళ్ళకి జ్ఞానము లేదు కాబట్టే వాళ్ళు యేసు ప్రభు వారిని ముఖాముఖిగా డైరెక్ట్గా అడగలేకపోతున్నారు. ఫర్ విచ్ జీసస్ గేవ్ దెమ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. వాళ్ళ హృదయాలోచన ఎరిగినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు, ఈ లోకానికి వెలుగైనటువంటి క్రీస్తు వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఏమంటున్నారు యేసయ్య అక్కడ? ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అని అంటున్నాడు. మొదటి భాగం ఇక్కడ యేసయ్య అన్నమాట. ఆ మాట విని యేసయ్య రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. ఇది ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ, అంతే. రోగులకే వైద్యుడు కావాలి. హాస్పిటల్స్ ఉన్నవి ఎవరి కోసము? రోగపీడితులకే, ఏదైనా జబ్బు చేసినటువంటి వాళ్ళకే. ఆరోగ్యవంతులకి అక్కర్లేదు. వీళ్ళు పరిసయ్యులు ఆరోగ్యవంతులని అని అనుకుంటున్నారు. మీరు ఆరోగ్యవంతులని యేసయ్య సర్టిఫై చేస్తున్నాడు. వీళ్ళు రోగులయ్యా, వీళ్ళు పాపులే, వీళ్ళు సుంకరులే. నేను వాళ్ళని బాగు చేయడానికి వచ్చాను, మిమ్మల్ని కాదు. మీకు అన్నీ తెలుసు, కానీ నేను వీరిని బాగు చేయడానికి నేను వచ్చాను కాబట్టి నేను వీరితో సహవాసము నేను కలిగి ఉంటూ ఉన్నాను అనేటువంటి మాటలు యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక కాలము పోయింది. ఏంటి ఆ కాలం అంటే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అనే చెప్పే కాలము పోయింది. అనారోగ్యవంతులకే హాస్పిటల్స్ అని చెప్పే కాలము పోయింది. ఈ రోజున ఆరోగ్యవంతులు కూడా డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు. ఏంటి అని అంటే, గుండె నొప్పి ఎప్పుడు వస్తుందో, హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో అని చెప్పే పరికరాలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. మనం హార్ట్ చెకప్ చేసుకుంటే, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళితే అక్కడ మనం హార్ట్ చెక్ చేసుకుంటే డాక్టర్లకి ఆ మిషన్స్లో తెలిసిపోద్దంట ఎన్ని సంవత్సరాలకి ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ మిషన్స్ ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి,
హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఆరోగ్యవంతులు ఎందుకు వెళుతున్నారు? ఎందుకు భయము? వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదా? ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడెందుకు బాధపడాలి? ఎందుకంటే ఒక సామెత ఉంది, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రికాషన్ అంటే రోగము వచ్చిన తర్వాత బాధపడడం కంటే, చింతించడం కంటే రోగము రాకముందే జాగ్రత్త కలిగి ఉండాలి. వీళ్ళు ఎవరైతే యేసు ప్రభువు వారు వీళ్ళని గురించి ఈ మాట అంటున్నాడో, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభువు వారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో నిజంగా వాళ్ళు రోగులే. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోషకమైన ఆహారము లేదు. వాళ్ళ యొక్క జీవితాలు చీకటిమయమైనటువంటి జీవితాలు. వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదు. అందుకనే వాళ్ళు పాపులు, అందుకనే వాళ్ళు సుంకరులు. మరి ఆ పాపిని ఆ పాప మార్గంలో నుండి విడిపించడానికి ఎవరైనా ఒకరు రావాలి కదా. ఎవరు పూనుకోకపోతే వాళ్ళు తమ పాపాన్ని తెలుసుకొని ఇది తప్పు అని తెలుసుకొని ఏ విధంగా మంచులోనికి వస్తారు? దే నీడ్ ఎ గైడ్, దే నీడ్ ఎ టీచర్. ఆ గైడే, ఆ టీచరే యేసు ప్రభువారు. అందుకని అంటున్నారు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ఐ హ్యావ్ కమ్ టు కాల్ ద సిన్నర్స్, నాట్ ద రైచియస్. నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. దేనికి పిలవడం కోసం? రక్షణ పొందడం కోసము, ఆహ్వానాన్ని అందించడానికి. దైవ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. దైవము నరావతారాన్ని సంతరించుకున్నది. ఆ విషయాన్నే అపోస్తుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని 1వ వచనము నుండి 15వ వచనములో మనం చదువుగా మనం విన్నాం. ఏంటి ఆ వచనాలు అని మనము చూస్తే, ఏంటి ఆ లేఖన భాగం అని చూస్తే, ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలను బట్టి పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరు? ఎవరండి ఇశ్రాయేలీయులు? దేవుని ప్రజలు. మరి అటువంటి దేవుని ప్రజలు వాళ్ళకు రక్షణ వాళ్ళదని చెప్పుకుంటున్నారు కదా, లేఖనాలు వాళ్ళవని చెప్పుకుంటున్నారు కదా, దేవోక్తులు వాళ్ళవని చెప్పుకుంటున్నారు కదా, ప్రవచనాలు వాళ్ళవని వ్రాయబడి ఉన్నది. ముందు వాళ్ళ కోసమే దేవుడు వచ్చాడు, వాళ్ళకే అన్నీ ఇచ్చాడు. సుంకరులు పాపులు తర్వాతి వారు. ప్రభునందు ప్రియులారు గమనించండి, యేసు ప్రభువారు కొన్ని సందర్భాల్లో అన్నారు, పిల్లల నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయటము భావ్యము కాదు అన్నాడు. పిల్లలు ఎవరిక్కడ? ఇశ్రాయేలీయులు. కుక్క పిల్లలు ఎవరు? అన్యులు, పాపులు. చాలా కఠినమైనటువంటి మాట ఆ స్త్రీతో అన్నప్పుడు. ప్రభునందు ప్రియులారా, కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి యొక్క భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడం అనేది రెండు విషయాలు మనం చెప్పవచ్చు. పోగొట్టుకోవడం అనేది ఒకటి చేజేతులారా పోగొట్టుకోవడము, రెండవది పొరపాటున తప్పిపోవడము. ఇక్కడ పొరపాటు లేదు, కావాలనే ఇశ్రాయేలీయులు దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు. కారణము వాళ్ళకున్నటువంటి గర్వము, వాళ్ళకున్నటువంటి అహంకారం. ఎందుకంటే దేవోక్తులు వాళ్ళవే, ప్రవచనాలు వాళ్ళవే, ప్రవక్తలు కూడా వారే, వాళ్ళ కోసమే, లేఖనాలు కూడా వారి కోసమే.
వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేశారు, డిమాండ్ చేశారు. ఇది మాకే కదా, రక్షణ మాకే కదా. అటువంటి ఇశ్రాయేలీయులు ఎందుకు రక్షణను పోగొట్టుకున్నారు? ఎందుకు ఇక్కడ అపోస్తుడైన పౌలు పరితాపము చెందుతున్నారు? యూదుడు, రోమియుడు, రెండు పౌరసత్వాలు కలిగినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు ఇక్కడ ఆయన చెప్తున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను వారిని గురించి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు దేవుని గురించి ఆసక్తి కలిగిన వారైతే ఎందుకు పౌలు వారిని గురించి దిగులు పడుతున్నాడు? ఆయనే చెప్తున్నాడు కదా సాక్ష్యము, వారు దేవుని యందు ఆసక్తి గలవారని. వారు దేవుని యందు వారికి ఆసక్తి గలక ఉంటే, అది నిజమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఆలోచించాలి. అయినను ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే, వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ దేవుని గురించి ఆ ఆసక్తి ఎటువంటిది? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అందుకోసమే నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అటువంటి వారే పరిసయ్యులు, అటువంటి వారే శాస్త్రులు. మేము జ్ఞానవంతులమని చెప్పుకునే వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు కాదండి. వాళ్ళ అహంకారమే వాళ్ళని జ్ఞానానికి దూరము చేస్తుంది. వాళ్ళ అహంకారమే వాళ్ళని దేవునికి దూరము చేస్తుంది. ప్రవచనాలు వారివే, ప్రవక్తలు వారే, లేఖనాలు వారివే అని ఇన్ని వాక్యాలు ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ వారి గురించి ఎందుకు దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, ఒకటే, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం అంటే ఏంటి? అక్కడ యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. ఆ సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చెప్తున్నాడు సొలొమోను మహారాజు, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. వీళ్ళకున్నటువంటి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళకున్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల వాళ్ళకున్నటువంటి ఆసక్తి, అది ప్రభునందు ప్రియులారా జ్ఞానానుసారమైనది కాదు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయము 30-31 వచనాల పైన ఈ రోమ పత్రికలో ఏమైంది? అట్లయితే మనమేమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. చాలండి. ఈ 2 వచనాలను చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఈ రోమపత్రిక 9వ అధ్యాయము 30-31 వచనాలు. మనమేమందము? నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం మూలమునైన నీతిని పొందిరి. వీళ్ళు నీతిని వెతికినటువంటి వారు కారు. వాళ్ళ నీతిని వెంటాడలేదు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఏమనుగ్రహిస్తున్నాడు? నీతిని అనగా విశ్వాసం మూలమునైన నీతిని వాళ్ళు పొందుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు నీతిని కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును వాళ్ళు అందుకోలేదు. ఎందుకు అందుకోకపోయారు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందునని యేసు ప్రభువు వారు చెప్పారు. ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో. కానీ ఇశ్రాయేలీయులకు అన్యులకు మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని బట్టి మనం గమనించి చూసినప్పుడు, ఈ రోజున ప్రపంచంలో
ఒక అవేర్నెస్ అనేది ఎక్కువైంది. ఏంటి ఆ అవేర్నెస్? దేవుని గురించినటువంటి అవేర్నెస్. ఈ అవేర్నెస్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనం గమనిస్తే మతపరమైనటువంటి పరిపాలన, మతపరమైనటువంటి సంపద, ఇంక్రీజింగ్ దేర్ పాపులేషన్, దేర్ స్ట్రెంగ్త్, ఇది ఎక్కువగా కనబడుతుంది, వినబడుతుంది. ప్రభునందు ప్రియులారా, అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముగా మనం ఇక్కడ పరిశీలించాలి. అందుకనే ఇశ్రాయేలీయుల గురించి ఇంత పరితాపం చెందుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఒకవేళ వాళ్ళకి దేవుని యందు ఆసక్తి కలిగి ఉండవచ్చు, కానీ ఆ ఆసక్తి ఇప్పటి ఆసక్తి కాదు. వాళ్ళు ఎటువంటి వారో, వాళ్ళ బలహీనత ఏంటో ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఏమంటున్నారండి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది విశ్వాసం. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవన యాత్రలో ఒక నిరీక్షణ కలిగినటువంటి ఒక గురి యొద్దకే మనము పరుగిడాలి, మనం పరిగెత్తాలి, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన జీవితంలో ఒక గురి అనేది లేకపోతే, ఒక ఎయిమ్ అనేది లేకపోతే మనం పరిగెడితే మనకు గమ్యస్థానం ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. వీ నీడ్ టు చూజ్ అండ్ డెస్టినేషన్. ఒక గమ్యస్థానం అనేది మనకు ఉండాలి, దానివైపే మనం గురి పెట్టాలి. దాన్ని చేరుకోవడానికి మార్గాన్ని మనము అన్వేషించాలి. మార్గాన్ని అన్వేషించకుండా గురి యొద్దకు మనము చేరలేము. గమ్యస్థానం అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి, నేను ఆ దరి నేను చేరుకోవాలి. వాట్ ఈస్ ద వే? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రారు. చాలా స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాల్లో తోమా అడిగాడు, ప్రభువా మార్గం ఎట్లు మాకు తెలుస్తుంది? అప్పుడు యేసయ్య చెప్పాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. ఇవన్నీ నేనే. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. మన గమ్యస్థానము తండ్రిని చేరడము. హౌ యూ రీచ్ అవర్ పేరెంట్ గాడ్? మన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం ఎలాగో చేరుకోవాలి? వితౌట్ జీసస్ ఈ రోజున ఎవరు కూడా యేసు ప్రభు వారిని తెలుసుకోకుండా తండ్రి అయిన దేవుని యొద్దకి చేరలేరు. ద ఓన్లీ వన్ వే టు రీచ్ ద గాడ్ ఆల్మైటీ ఈజ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఎందుకు? యేసు ప్రభు వారే. కారణం ఉంది. ఎందుకంటే ఆయన మన అందరి కోసము ఆయన చనిపోయాడు. శిష్యులు హతసాక్షులయ్యారు కదా. అవును, శిష్యులు హతసాక్షులయ్యారు. శిష్యులు ఎవరి కోసం హతసాక్షులయ్యారు? యేసుక్రీస్తు కోసం హతసాక్షులయ్యారు. యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఈ లోకములో మనందరి విషయంలో నెరవేర్చడం కోసము హీ లేడ్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణాన్ని ఆయన ధారపోశాడు. కాబట్టి ఒకవేళ రేపు నేను హతసాక్షి అయినా, నా గురించి పుస్తకాల్లో కరపత్రాలు రాయబడిన, ఎందుకు ఈయన హతసాక్షి అయ్యాడు? ఎవరి కోసం ఈయన హతసాక్షి అయ్యాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఆయన కోసం ఈయన చనిపోవడం ఎందుకు?
ఎందుకంటే ఆయన లోకమంతటి కోసం చనిపోయాడు. ఈయన లోకమంతటి కోసం ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? పాపులను రక్షించడానికి. అందుకనే మత్తయి సువార్త 9వ అధ్యాయంలోని ఆ 13వ వచనములో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమన్నారు అక్కడ? అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు. నీతిమంతులు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళలో నీతి ఉన్నది కాబట్టి, ఆ నీతి కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళ గురించి నేను దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. దే ఆర్ సేఫ్. బట్ దేర్ ఆర్ అన్సేవ్డ్ పీపుల్ ఆర్ దేర్, జనరేషన్స్ ఆర్ దేర్. కొన్ని తరాల ప్రజలు ఉన్నారు, వాళ్ళని ఎవరు కూడా రక్షించలేదు, వారిని ఎవరు కూడా విమోచించలేదు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. మీరు వాళ్ళని అంటవారి రాని వారిగా మీరు పెట్టారు, మీరు వారిని పాలెము బయట పెట్టారు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో కుష్ఠరోగులు పాలెము బయట ఉండేటువంటి వాళ్ళు. అటువంటి వారు లోపలికి ఎప్పుడు వచ్చారు? కుష్ఠవ్యాధి తగ్గిపోయిన తర్వాత, అది ఇరాడికేట్ అయిన తర్వాత, ఇప్పుడు లేదు, ప్రపంచంలో లేదు అని చెప్పిన తర్వాత ఆ పాలెలు లేవు. ఇప్పుడు అందరూ కూడా మంచిగా జీవిస్తున్నారు, సొసైటీలో, సమాజంలో జీవిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించండి. అలాగే ఈ పాపులు ఎవరైతే ఉన్నారో, ఊరి బయట వెలుపల ఎవరైతే ఉన్నారో, గుర్తింపు లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపునివ్వడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. అందుకనే నేను వారితో కలిసి భోంచేస్తున్నాను. అందుకనే నేను వారి గురించి నేను ప్రయాసపడుతున్నాను. నేను ప్రత్యేకంగా వీళ్ళ కొరకే నేను వచ్చాను. కానీ అక్కడేమో యేసు ప్రభువారు పాపులు అంటున్నాడు, సుంకర్లు అంటున్నాడు. ఇక్కడేమో పత్రిక వాక్యములనేమో పౌలేమో అంటున్నాడంటే ఇశ్రాయేలీయులు అని అంటున్నాడు. మరి ఏంటి వ్యత్యాసం ఏంటి? ఈ ఇశ్రాయేలీలకి, ఆ పాపులకి, సుంకర్లకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఎందుకంటే వీళ్ళు అన్నీ ఉండి అన్నీ చేజార్చుకున్న వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఏ ఆధారము లేక ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నటువంటి వారు ఈ పాపులు, సుంకరులు. వాళ్ళకి ఎంత ఆనందం వేసిందో పాపులకి. ఏంటి ఈయన ప్రభు ఏంటి మాతో వచ్చి కూర్చొని, యూదుడేంటి, ఈ బోధకుడేంటి మాతో వచ్చి కూర్చొని ఈయన భోజనము చేయడం ఏంటి? వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారితో కలిసి భోజనం చేస్తున్నారో కొంతమంది అసూయ పడుతున్నారు, కొంతమంది హృదయాలు మార్చబడుతున్నాయి. అది దేవుడికి కావాలి, ఇది కాదు. అసూయపడేటువంటి హృదయాలను ప్రభు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళకు కాకుండా వీళ్ళ వైపు యేసు ప్రభువారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏంటి? వీళ్ళు మారుతున్నారు. ఇప్పుడు రోగులు ఎవరయ్యారు? పరిసయ్యులు అయ్యారు, వాళ్ళు కాదు. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ రీచ్డ్ దెమ్. దేవుని యొక్క వాక్యం వాళ్ళని చేరింది కాబట్టి, రక్షణ వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు స్వస్థపడ్డారు. మేము రోగము లేనటువంటి వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు రోగస్తులయ్యారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అంటే ఇశ్రాయేలు జనాంగంలో, యూదులలో ఒక తెగకు చెందినటువంటి వారు. వారిని గురించి పౌలు అంటున్నాడు, వీరు రక్షణ పొందవలెనని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఇది నా హృదయ అభిలాష, నా హృదయ అభిలాష. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. అందుకోసమే నేను వారి కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాను. అయితే వీళ్ళు దేవుని యందు ఆసక్తి కలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటున్నాడు. వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దానికి సమాధానం మనం ఇదే రోమపత్రిక
9వ అధ్యాయం 30-31 వచనములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారు గమనించాలి. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, తమ ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎటువంటి నీతి కలిగి ఉన్నారు ఈ యొక్క ఇశ్రాయేలీయులు? స్వనీతి. వీళ్ళకున్నదంతా ఏంటండి? స్వనీతి. స్వనీతి పరులు వీళ్ళు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు, దేవుని నీతిని కాదు, తమ స్వనీతిని వాళ్ళు స్థాపించాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఎక్కువగా పౌలు ఈ ఇశ్రాయేలీయుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. వీళ్ళ స్వనీతి ఏంటంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే వాళ్ళ యొక్క స్వనీతి. అదే వాళ్లకు దేవుడు. మోషేనే వాళ్లకు దేవుడు. యెహోవా దేవుడు వారికి దేవుడు కాదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరండి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అయితే ఈ ఇశ్రాయేలీయులు తమ స్వనీతిని ఆధారము చేసుకొని దేవుణ్ణి మర్చిపోయి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును ఇచ్చినటువంటి మోషేనే వాళ్ళు దేవునిగా భావిస్తున్నారు. ఇది వాళ్ళకున్నటువంటి స్వనీతి. అందుకనే యేసు పౌలు ఇక్కడ వారిని గురించి ఆయన పరితాపము చెందుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగ నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, ధర్మశాస్త్రము లేనటువంటి నీతి. మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది. మోషే రాకమునుపు ధర్మశాస్త్రము లేకుండా ప్రజలు జీవించారు. అందులో కూడా నీతిమంతులు ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రము రాకముందు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేకుండా వాళ్ళకి తీర్పు అనేది తీర్చబడింది. ఈ విషయము పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. అయితే ఇక్కడ వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు యేసు ప్రభువారిని ఆధారము చేసుకోకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు స్వనీతిని ఆధారము చేసుకొని, ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని ఇక్కడ తాపత్రయపడుతున్నాడు. ఆ విషయాలనే ఇక్కడ క్రింది వచనాల్లో పౌలు చెప్తున్నాడు. ఏంటి అది? యేసు ప్రభువారిని గురించి మాట్లాడుతూ యేసు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుత్థాన, ఆరోహణ, ఆగమనములను గురించి పౌలు ప్రస్తావిస్తూ ప్రభునందు ప్రియులారా చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏంటి అది? దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పుతుంది? 6-7 వచనాలను మనం ఇక్కడ గమనిస్తే, అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవునో అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, పాతాళములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి బయటికి తీసుకురావడానికి అని నీవు నీ హృదయములో అనుకోవద్దు. దానికంటే ముందు ఒకసారి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనం. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎదుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమునందు ఉండునది కాదు. మనం దానిని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన ఎదుకు దాన్ని తెచ్చునని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని
మించునది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమునను నీ నోటను ఉన్నది. అక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు ఈ ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 12వ వచనాన్ని. ఏంటి అక్కడ ఆ రోమపత్రికలో చెప్పబడినటువంటి మాట? ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు. అది చాలా సమీపముగా ఉన్నది. ఏంటి అంటే వాక్యము. అందుకని ఇక్కడ అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఏమని రాయబడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. వాక్యము శరీరాన్ని ధరించుకున్నది. మనము యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి? ఏ మాట అయితే అదే ద్వితీయోపదేశ కాండములో మోషే చెప్పాడో, ఇదిగో రేపు దేవుడు మీ సహోదరుల నుండి నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించును, మీరందరూ కూడా ఆయన మాట వినాలి. మాట వినాలి. దేవుడు ప్రవక్తను పుట్టిస్తాడు. మీ సహోదరులలో నా వంటి ప్రవక్తను మీ కొరకు ఆయన పుట్టిస్తాడు. ఏనాడో ప్రవచించాడు అక్కడ మోషే. ఆ మాటలు ఇక్కడ ఆయన రూఢిపరుస్తున్నారు. వాక్యం ఏమని సెలవిస్తుంది? అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉంది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యములో విశ్వాసం ఉంది, అది అవిశ్వాసమైనటువంటి వాక్యము కాదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇందాక 12వ వచనాన్ని చదువుకున్నాం. మళ్ళీ చదవనమ్మా. నా మాట మీకు బహు సమీపముగా ఉన్నది, నీ నోట నీ హృదయములో ఉంది, అది నీ నోటిలో ఉంది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అది మీ నోట్లో ఉంది, మీ హృదయములో ఉంది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కాబట్టి చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు దేని బట్టండి? మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు ప్రభువు యేసుక్రీస్తు వలన తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ 13వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలోని మరి ఆ దర్శనమే మరి మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ విధముగా దేవుడు చేస్తూ ఉన్నాడో, నెరవేరుస్తూ ఉన్నాడో, కనపరుస్తూ ఉన్నాడో మనం ఇక్కడ దేవునికి వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఏ మాటలను బట్టి మనము దేవునికి వాక్యాన్ని మనము అంగీకరిస్తున్నామో ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించింది. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఒప్పుకోవాలి అంటున్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయములందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇది మనం నమ్మకపోతే, ఇది మనము విశ్వసించకపోతే మనకు రక్షణ అనేది లేదు. మనం రక్షింపబడాలి అని అంటే ఇక్కడ మనం ఇది గమనించాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు అని మనము నమ్మాలి. హృదయంతో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయములో నమ్మితేనే కానీ మనము ఈ లోకములో రక్షింపబడలేము. ఈ రక్షణ మనకు చాలా సమీపముగా ఉన్నది, మన ఇంటి ద్వారము దగ్గర ఉన్నది, మన హృదయములోనే ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వీళ్ళు జ్ఞానవంతులైనప్పటికీ కూడా, వీళ్ళు దేవుని యందు వీళ్ళు ఆసక్తి కలిగిన వారైనప్పటికీ కూడా వాళ్ళ ఆసక్తి దైవ జ్ఞానానుసారమైనది కాదు. అందుకని యేసు ప్రభు వారు అంటారు, నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. అనారోగ్యవంతులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ఎందుకు మీరు సణుక్కుంటున్నారు వారిని గురించి? నేను వారితో భోజనము చేస్తేనేంటి, నేను వారితో కలిసి కూర్చుంటే ఏంటి, మీరు దానిని గ్రహించాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దాని తర్వాత పరిశుద్ధ దేవుని యందు దానిని మనము ఈ ఉదయకాల సమయమున ప్రభునందు ప్రియులారా గ్రహించి తెలుసుకొని ఆ ప్రకారం మనము జీవించాలి. దేవుని యందు, యెహోవా దేవుని యందు భయభక్తులను మనము కలిగి ఉండాలి. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటతో ప్రారంభమయ్యేటువంటి వచనాలు ఈ సామెతల గ్రంథములో చాలా ఉన్నాయి. మీరు వచ్చే ఆదివారం ఒక పని చేయండి. వచ్చేటప్పుడు ఈ సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మొదలైనటువంటి వచనాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో మొదటి అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఎన్నిసార్లు వ్రాయబడి ఉందో అవన్నీ కూడా మీరు రాసుకురండి. చూస్తాను మీకు ఎంత ఆసక్తి ఉందో, ఎన్ని వచనాలు ఈ సామెతల గ్రంథములో ఉన్నాయో వాటిని తెలుసుకొని చదివి మీరు రాసుకురావాలని ప్రభునందు ప్రియులారా నేను మిమ్మలను మనవి చేస్తున్నాను. చాలా వచనాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తున్నాం. అలాగే మొదటి అధ్యాయం 29వ వచనంలో ఉంది చూడండి, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. సో ఇవి కూడా రాసుకురండి, తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఈ లోకములో మనము దేనిని పొందుకుంటాము. దేవుని యందు, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే మనం ఈ లోకములో దేనిని పోగొట్టుకుంటాము. దానిని పరిశీలన చేసుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానమును సంపాదించుకోవడానికి దైవకృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.